తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడిని పెంచిన వ్యవహారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్పై చేసిన న్యాయపరమైన చర్యలు. గత కొంతకాలంగా ఇరు పార్టీల మధ్య కొనసాగుతున్న వాగ్వాదం ఇప్పుడు చట్టబద్ధమైన పోరాటంగా మారింది. ఈ న్యాయ పోరాటానికి ప్రధాన కారణం ఇటీవల వెలుగులోకి వచ్చిన ఫోన్ ట్యాపింగ్ కేసు. ఈ కేసులో బండి సంజయ్ మీడియా ముందుకొచ్చి కేటీఆర్పై పలు ఆరోపణలు చేశారు. దీనిపై స్పందించిన కేటీఆర్ ఆ ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, అవి రాజకీయ దుష్ప్రచారంలో భాగమేనని పేర్కొన్నారు. ఆ ఆరోపణల నేపథ్యంలోనే ఆయన హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో బండి సంజయ్పై 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేశారు. కేటీఆర్ తరపు న్యాయవాదులు సమర్పించిన పిటిషన్ను కోర్టు స్వీకరించగా విచారణను డిసెంబర్ 15కి వాయిదా వేసింది. కేటీఆర్ వర్గాలు ఈ దావా వెనుక ఉన్న తమ వాదనలను స్పష్టం చేశాయి. కేంద్రంలో ఒక కీలక పదవిలో ఉన్న బండి సంజయ్ వంటి వ్యక్తి ఆధారాలు లేకుండా, నిర్ధారణ లేకుండా ఇలాంటి పెద్ద ఆరోపణలు చేయటం బాధ్యతారాహిత్యమని వారు విమర్శిస్తున్నారు. అంతేకాదు, ఇలాంటి అసత్యాలను ప్రచారం చేయడం ప్రజాస్వామ్యానికి కూడా ముప్పే అని వ్యాఖ్యానిస్తున్నారు. కేటీఆర్ తన పిటిషన్లో స్పష్టంగా పేర్కొన్న ప్రకారం బండి సంజయ్ చేసిన ప్రతి ఆరోపణ కూడా నిరాధారం. నా ఇమేజ్, నా రాజకీయ ప్రస్థానాన్ని దెబ్బతీయడానికే ఈ తప్పుడు ప్రచారం. దాని వెనుక దాగి ఉన్న ఉద్దేశం ప్రజలకు స్పష్టమవుతుంది. అందుకే న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది అని ఆయన వాదిస్తున్నారు. సాధారణంగా రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు చేసుకునే విమర్శలు, ఆరోపణలు సర్వసాధారణం. కానీ వాటిని న్యాయస్థానం వరకు తీసుకెళ్లడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ఈ కేసులో కేటీఆర్ తీసుకున్న చర్య ఒక కొత్త రాజకీయ వ్యూహానికి సంకేతం. ఆరోపణలు చేస్తే నిర్ధారణ చూపాలి, లేదంటే చట్టపరమైన పరిణామాలు ఎదుర్కోవాలనే గట్టి సందేశాన్ని ఆయన ఇచ్చారు. బీఆర్ఎస్ నేతలు కూడా కేటీఆర్కు మద్దతుగా నిలిచారు. కేటీఆర్ ఎప్పుడూ పారదర్శకంగా పనిచేశారు. ఇలాంటి తప్పుడు ఆరోపణలకు గట్టి సమాధానం చెప్పడం కోసం కోర్టుకే వెళ్లారని వారు వ్యాఖ్యానించారు. మొత్తం మీద ఈ కేసిప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనం రేపుతుంది. ఒకవైపు కేటీఆర్ తన ప్రతిష్టను కాపాడుకోవడమే కాకుండా రాజకీయాల్లో అబద్ధపు ఆరోపణలకు ఇక సహనంతో మౌనంగా ఉండబోమనే సందేశం ఇచ్చేశారు. దీనిపై బండి సంజయ్ ఎలా స్పందిస్తారో ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారు.